భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగము 20వ శ్లోకము. అదా వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమః మహీపతే. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పిత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం మీద ఉన్నాడు కాబట్టి అర్జునుడికి కపిధ్వజుడు అన్న పేరు ఉంది. దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉంది. ఒకసారి అర్జునుడు విలువిద్యలో తనకున్న ప్రావీణ్యానికి గర్వపడి శ్రీరామచంద్రుని సమయంలో వానరములు భారతదేశం నుండి లంకకు సేతువుని నిర్మించటానికి ఎందుకు అంత కష్టపడ్డారో తనకు అర్థం కావటం లేదని శ్రీకృష్ణుడితో అన్నాడు. తనే కనుక ఉంటే బాణములతో ఒక వారధిని చేసేవాడిని అన్నాడు. శ్రీకృష్ణుడు అది ఎలా చేసేవాడో చూపించమన్నాడు. అర్జునుడు తన శరపరంపంతో ఒక వంతెనని నిర్మించాడు. శ్రీకృష్ణుడు హనుమంతుడిని ఆ వంతెనని పరిరక్షించటానికి రమ్మని పిలిచాడు. హనుమంతుడు దానిపై నడవటం ప్రారంభించగానే ఆ వంతెన కూలిపోవటం మొదలైనది. తన బాణాలతో చేసిన వారధి రాముని అపారమైన సైన్య బరువుని తట్టుకోలేదని అర్జునుడికి అర్థమయ్యింది. మరియు అర్జునుడు తన తప్పుకి క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అర్జునుడికి ఎప్పుడు తన ప్రావీణ్యం చూసుకొని గర్వపడద్దని హితవు చెప్పాడు. హనుమ దయాళుయై మహాభారత యుద్ధంలో నీ రథంపై కూర్చుంటాను అని అర్జునుడికి వరం ఇచ్చాడు. ఈ విధంగా అర్జునుడి రథం హనుమంతుని చిహ్నంతో ఉన్న జెండాని కలిగి ఉంది. దీనితో అతనికి కపిధ్వజుడు అంటే జెండాపై వానరుడు ఉన్నవాడు అన్న పేరు వచ్చినది.